సెల్ ఫోన్లు మజ్జో ఇక్బాల్ భుజం మీద ఎవరైనా భుజం బాబు బాబు మీరు దిగండి చూసి కెమెరా బాబు రాము రాము ఎన్ని రాము తీసుకున్నా బాబు ఇప్పుడే మనం చూస్తున్నాం చింతపల్లి మండలం మదనాపురంలో ఆడపు బాలమ్మ కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా తాము ఇన్నాళ్ళు ఎన్ని సమస్యలు అనుభవించారో, ఏ విధంగా అయితే ఆడపు బాలమ్మ మరణించిందో ఆ విషయాలన్నీ కూడా షర్మిలకు చెప్తున్నారు. అలాగే తమ కష్టాలను, తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. ఆ విజువల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. ఎవరైతే ఈ ఆడపు బాలమ్మ ఉన్నారో ఈవిడ వైఎస్ హఠాన్ మరణం జీర్ణించుకోలేక తిను కూడా కుప్పకూలిపోయి చనిపోవడం జరిగింది. ఆ మరణం తర్వాత వాళ్ళ కుటుంబంలో జరిగిన పరిణామాలని, వారు పడ్డ బాధను అంతా కూడా షర్మిలకు వారు వివరిస్తున్నారు. అన్ని ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అనే పూర్తి వివరాలన్నీ కూడా షర్మిల అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ఈరోజు ఉదయం తెలంగాణ నల్గొండ జిల్లాలోని పరామర్శ యాత్రకు ఉదయం లోటస్ పాండ్ నుండి బయలుదేరారు వైఎస్ షర్మిల. అలాగే కొద్దిసేపటి క్రితమే, అంటే ఒక 10 నిమిషాల క్రితం తాను మాల్ సెంటర్కి చేరుకున్నారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడ నుండి 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మదనాపురం ఆడపు బాలమ్మ వాళ్ళ నివాసం. అక్కడికి కొద్ది నిమిషాల క్రితమే చేరుకుని ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే షర్మిల నల్గొండ జిల్లాలో అడుగుపెట్టారో అక్కడ జిల్లాకి సంబంధించిన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అలాగే అందరూ కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. మనం చూసాం విజువల్స్లో కూడా. విద్యార్థులు, మహిళలు, గిరిజన ప్రాంతాలకు చెందిన తండావాసులు ఎక్కువగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంటారు. వీళ్ళంతా కూడా షర్మిలను కలవడానికి, అలాగే కరచాలనం చేయడానికి, ఆమెతో మాట్లాడడానికి ఆరాటపడిన పరిస్థితి మనం చూసాం. నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే చింతపల్లి మండలం మదనాపురంలోని ఆడపు బాలమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. ఈ రోజు నుంచి, అంటే వారం రోజుల పాటు
ఈ నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాల 32 కుటుంబాలను పరామర్శించున్నారు. మొదటగా ఈ మదనాపురంలోని ఆడపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. బాలమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక లేరు అనే వార్త తెలియగానే గుండెపోటు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన బాలమ్మకు 4 కూతుళ్ళు, భర్త, అదేవిధంగా ఒక కొడుకు ఉన్నారు. ఆ భర్త అబ్బిశెల్లితోటి ఇప్పుడు షర్మిల మాట్లాడడం జరుగుతుంది. ఆ కూతుళ్లతో పాటు బాలమ్మ భర్త అబ్బిశెల్లితోటి వాళ్ళ కుటుంబ వివరాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. బాలమ్మకు అంత అభిమానం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అంత అభిమానం ఎందుకోసం అనేది అడిగి తెలుసుకుంటుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని, వాళ్ళ కుటుంబ వివరాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, రాజశేఖర రెడ్డి లేకపోవడంతో పరిస్థితులు చాలా దారుణంగా తయారైనది. ఇప్పటి వరకు ఉందామంటే ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో తాటాకుల గుడిసెలో నివాసిస్తున్నాం అనేది, ఇప్పటికీ మాకు ఇల్లు కూడా లేదనేది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినప్పటికీ నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి ఉంటే మేము ఒక ఇంటి వాళ్ళం అయ్యే వాళ్ళం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి మేలు కోరి ప్రతి కుటుంబానికి మేలు చేశాడనేది, అటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతుల పంట రుణాలు కానీ, అదేవిధంగా నిరుపేదలకు పావుల వడ్డీ రుణాలు కానీ, మహిళలకు సంఘాలకు పావుల వడ్డీ రుణాలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు, 2 కిలో బియ్యం, సెలరేషన్ కార్డులు ఇచ్చారనేది, అర్హులైన వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కుటుంబానికి పెన్షన్ కూడా ఆలోచించడంతో ఈ ముందుకు రాగానే చాలా మంది కూడా వృద్ధులు వచ్చి రాజశేఖర దేవుడు లీడర్షిప్ మనం చూస్తున్నాం ఆడపు బాలమ్మ కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతం అవుతూ తమ బాధలను, కష్టాలను వైఎస్ షర్మిలకు చెప్పుకుంటున్నారు. ఎలా ఇది జరిగింది, వైఎస్ఆర్ అంటే తమకు ఎంత అభిమానమో, అలాగే ఆయన పథకాల వల్ల తాము ఎంత లబ్ధి పొందామో అన్ని సవివరంగా షర్మిలకు చెప్తున్న పరిస్థితి. ఎవరైతే ఆడపు బాలమ్మ ఉన్నారో ఈవిడ వైఎస్ హఠాత్ మరణం తట్టుకోలేక గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈవిడకి 4 కుమార్తెలు, అలాగే 1 కుమారుడు ఉన్నారు. భర్త ఎవరైతే మనం విజువల్స్లో చూస్తున్నామో ఆయనే, అతను ఈ వయసులో కూడా తాను ఎంత బాధపడుతున్నది, ఏ రకంగా తమ కుటుంబ పరిస్థితులు, అలాగే ఆర్థికంగా తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్ని వివరాలు కూడా ఇటు కుమార్తెలు, ఆడపు బాలమ్మ భర్త, కుమారుడు కూడా షర్మిలకు చెప్తున్న పరిస్థితి. అన్ని వివరాలు కూడా సవివరంగా అడిగి తెలుసుకుంటున్నారు షర్మిల. ఏ రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వీరికి ఇష్టము, అసలు ఎలా జరిగింది ఆ రోజు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వారి కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, అన్ని పథకాలు వీళ్ళకి అందుతున్నాయా, ఏ రకంగా ఉంది వీరి ఆర్థిక పరిస్థితి, అన్ని వివరాలు కూడా షర్మిల అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం లోటస్ పాండ్ నుండి నల్గొండ జిల్లా పరామర్శ యాత్రకు వైఎస్ షర్మిల బయలుదేరారు. మాల్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పరామర్శ యాత్రను ప్రారంభించారు. అక్కడ నుండి ఇప్పుడే మనం చూస్తున్నాం మదనాపురంలోని ఆడపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి మొదటగా ఈ కుటుంబంతోనే పరామర్శ యాత్రను ప్రారంభిస్తున్నారు షర్మిల. నల్గొండ జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాల్లో 30 కుటుంబాలకు పైగా ఈ వారం రోజులు పరామర్శ యాత్ర సాగనుంది. అడుగడుగునా కూడా వైఎస్ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ షర్మిలకి స్వాగతం పలికిన పరిస్థితి. ఏవైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాల ద్వారా లబ్ధి పొంది ఒక అనుబంధాన్ని తాము ఏర్పరచుకున్నామో ఆ అనుబంధం గురించిన వివరాలన్నీ కూడా ఆడపు బాలమ్మ కుటుంబ సభ్యులు వైఎస్ షర్మిలకు వివరిస్తున్న పరిస్థితి. చూస్తున్నాం, మాట తప్పడం, మడమ తిప్పడం అనేది దివంగత నేత వైఎస్ఆర్ కుటుంబంలోనే ఉండదు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆనాడు 100 కిలోమీటర్లు నడిచిన వైఎస్ షర్మిల ఇప్పుడు అన్న ఇచ్చిన మాట కోసం పరామర్శ యాత్రకు కదిలారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి వారికి తామున్నామనే భరోసాను షర్మిల కల్పిస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మదనాపురం గ్రామంలో ఆడపు బాలమ్మ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తున్న దృశ్యాలు మనం
చూస్తున్నాం. కుటుంబ సభ్యులంతా కూడా తమ కుటుంబ పరిస్థితులను, తమ సమస్యలను, తమ బాధలను షర్మిలకు వివరిస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ హఠాన్ మరణంతో గుండెపోటుకు గురై మృతి చెందిన ఆడపు బాలమ్మ ఆయన అంటే చాలా అభిమానం వైఎస్ అంటే. ఆ మరణాన్ని తట్టుకోలేక తాను గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా వైఎస్ షర్మిల వారిని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. వారికి ఒక ఓదార్పును, ఒక ధైర్యాన్ని ఇస్తూ పరామర్శిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమైంది. 7 రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను పరామర్శించనున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల మొదట చింతపల్లి మండలం మదనాపురంలోని ఆడపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. బాలమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక లేరనే వార్త తెలియడంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బాలమ్మకు భర్త, 4 కూతురు, 1 కొడుకున్నారు. ఆ భర్తతో ఇప్పుడు షర్మిల మాట్లాడడం జరుగుతుంది. అబ్బిశెల్లి బాలమ్మ భర్త అబ్బిశెల్లి, ఆ వయోవృద్ధుడైన అబ్బిశెల్లి తోటి షర్మిల ఆమె అంటే ఆయన చెప్పే మాటలన్నీ వింటున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అంటే బాలమ్మకు అమితమైన అభిమానం అని, రాజశేఖర రెడ్డి అంటే ఎనలేని అభిమానం కావడంతో ఆయన యొక్క లేరనే వార్త తెలియడంతో ప్రాణాలు కోల్పోయాడని ఆ వృద్ధుడు చెప్పడం జరుగుతుంది. ఆ షర్మిల వాళ్ళ మాటలు అంటే ఆ బిడ్డలతోటి 4 బిడ్డలు కూడా ఉన్నారు. ఆ 4 బిడ్డలు కూడా వాళ్ళ తల్లి రాజశేఖర రెడ్డి చేసిన మేలేంటి అంటే అంత అభిమానం ఎందుకనేది అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేశాడనేది, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చాడనేది, నిరుపేదలకు సొంత ఇంటి కళను నెరవేర్చిన దేవుడు అని చెప్తున్నారు. ఎందుకంటే అర్హులైన వారందరికీ కూడా కాదనకుండా పెన్షన్లు ఇచ్చారనేది, ఆ పెన్షన్ కూడా అంతకుముందు 75 రూపాయలు ఉన్న పెన్షన్ వృద్ధులకు 200 పెంచారని, దాన్ని 500 కూడా చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పెన్షన్ కూడా అనేక కోతలు పెట్టి ఇవ్వలేని పరిస్థితులు ఉందనేది, ఇప్పటికి కూడా ఆ బాలమ్మ భర్త అబ్బిశెల్లి కూడా పెన్షన్ రావడం లేదని చెప్తున్నారు. ఎందుకంటే వీరు చాలా నిరుపేద కుటుంబము, పూరి గుడిసెలు అంటే తాటాకుల గుడిసెలతో నివసించడం జరుగుతుంది. వీరికి ఇప్పటి వరకు ఇల్లు కూడా ఉందామంటే సరైన ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఆ ఇంటి ముందు చిన్న టెంట్ కింద వాళ్ళు ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉంటే మా పరిస్థితి మారేదనేది, మేము ఒక ఇంటి వాళ్ళం అయ్యేదనేది ఆ కూతురు, అదే విధంగా భర్త బాలమ్మ భర్త చెప్పడం జరుగుతుంది. వారు చెప్పిన మాటలను హృదయాలను ద్రవింపజేసే విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు, ఇప్పటి వరకు కూడా ఈ కుటుంబానికి ఎవరు కూడా పరామర్శించిన ఏ నాయకుడు కూడా రాలేదనేది. ఇప్పటికి 5.5 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి కోసం ప్రాణాలు కోల్పోయిన బాలమ్మను గుర్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి కూతురు ఈ రోజు షర్మిల ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారంటే ఎంతో సంతోషంగా ఉందన్నగా గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే గ్రామస్తులు కూడా షర్మిల కోసం ఉదయం నుంచి ఎదురు చూసి మంగళ హారతులతోటి స్వాగతం పలుకుతూ, గిరిజన మహిళలు కూడా వారి సాంప్రదాయ నృత్యంతో ఆ ఇంటి వద్ద కూడా తీసుకురావడం జరిగింది. ఆ ఇంట్లోకి తీసుకెళ్లి ఆ ఇంటి ముందు దాదాపు ఒక 15 నిమిషాలు వాళ్ళతో అంటే ఆ కుటుంబం పరామర్శించే ముందే ఇక్కడి గ్రామస్తులు కానీ స్థానిక మహిళలు, గిరిజన మహిళలు ఈ ఊరు పరిస్థితిని, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేదో ఆ షర్మిల మేడంకు మొత్తం కూడా వివరించడం జరిగింది. ఒక 15 నిమిషాల పాటు ఆ ఇంటి బయటనే అంటే ఈ గ్రామస్తులు, మహిళలు అంతా రాజశేఖర రెడ్డి చేసిన మేలు గురించి చెప్పడం జరిగింది. వారి అందరి చెప్పిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఆ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం బాలమ్మ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉండి బాలమ్మ భర్తను, అదేవిధంగా కూతుళ్లతోటి వాళ్ళ వివరాలను, వాళ్ళ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబం చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉండడానికి సరైన ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉంటే మాకు సొంత ఇంటి కళ నెరవేరేదని, అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేశాడనేది, ఆయన ఉంటే మా ఇల్లు నిర్మాణం కూడా పూర్తయ్యేదని చెప్తున్నారు.
చెప్తున్నారు. ఆ ఇంటిని కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. అంటే కూలి పని చేసుకొని జీవనం సాగించే తమకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత తమకు ఎవరు కూడా ఎలాంటి సాయం చేసిన మమ్మల్ని పట్టించుకున్న వారే లేదని చెప్తున్నారు. ఒక మా పరిస్థితే కాదు, చాలా నిరుపేద కుటుంబాల పరిస్థితి ఇలా ఉందనేది వారు చెప్పడం జరుగుతుంది. షర్మిల వాళ్ళు చెప్పే మాటలను కూడా విని చాలా ఆమె ఉదయాలను ద్రవింపజేసే విధంగా ఉందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కొడుకు అదే విధంగా కూతుళ్ళు వాళ్ళంతా కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ బాలమ్మకు ఎంత అభిమానం ఉండేదో చెప్పడం జరుగుతుంది. అభిమానంతో చనిపోవడం జరుగుతుందని చెప్తున్నారు. షర్మిలతో పాటు తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్ఛార్జి శివకుమార్ తో పాటు జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా తెలుగు రైతు వైఎస్ఆర్సీపీ రైతు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కూడా, ఎర్రమ కృష్ణారెడ్డి కూడా ఈ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ పరామర్శ దగ్గర వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. అంటే వారితో పాటు అటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. అంటే మదనాపురం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరావడం జరిగింది. చూస్తున్నాం అక్కడ నేల మీద కూర్చొని ఆ కుటుంబ పరిస్థితిని మొత్తం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాము ఆ బిడ్డలతోటి, అదే విధంగా బాలమ్మ భర్త అభిషేల్లి తోటి కూడా మాట్లాడడం జరుగుతుంది. వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్పష్టంగా అర్థం చేసుకునే వారికి ఏ విధంగా మేలు చేయొచ్చు, ఎందుకు ప్రభుత్వం చేస్తున్న కూడా వాళ్ళు చెప్పే మాటలు చూసి చాలా బాగా దీనంగా కూడా ఉన్న పరిస్థితులను చూసి అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కొంత ఆవేదనకు గురైనట్టుగా మనం చూస్తున్నాము. విజువల్ కూడా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు చూస్తే చాలా ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంది అనేది అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి ఉంటే ఇలా పరిస్థితి మారేదనేది కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు చూస్తే షర్మిల మేడంకు కూడా కంట తడిపెట్టే పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే అర్థం కావడం జరుగుతుంది. మొత్తానికి మదనాపురం నుండి ప్రారంభమైన ఈ పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో వారం రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఇక్కడ ఈ 6 నియోజకవర్గాల్లోని 32 కుటుంబాల పరిస్థితి కూడా చూసి చాలా నిరుపేద కుటుంబాలు వీళ్ళందరూ చిన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఒక్కొక్కరైతే రాజశేఖర రెడ్డి లేదనే వార్తను విని వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ ఉంటే మా పరిస్థితి చాలా మారేదని, ఆయన ఉంటే ఇంకెంతో మేలు జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ఎంతో మేలుతోటి మంచిగా బతికే వాళ్ళని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే చాలా మంది రైతులు కూడా ఇప్పుడు ఈ పరామర్శ యాత్రలో రైతు కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నారు. ఆ పరామర్శించే రైతు కుటుంబాలు కూడా చెప్తున్నారు, రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని నిరూపించిన మహానేత లేకపోవడంతో రైతుల పరిస్థితి కూడా ఇప్పుడు చాలా చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. రైతు కుటుంబాలను కూడా పరామర్శించడానికి ఈ యాత్రలో ఉన్నారు. అయితే మొత్తానికి వాళ్ళ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత, ఆడపు బాలమ్మ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి కూడా వాళ్ళతో చర్చిస్తున్నారు. ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఏ విధంగా మనం సేవ్ చేయొచ్చు, వీళ్ళకి అవసరాలు ఏంటి, ఎంత వీళ్ళకు ఇప్పటికి కూడా పెన్షన్ రాకపోవడానికి కారణం ఏంటి, అదే విధంగా వీళ్ళు పూరి గుడిసెలోనే నివసించడానికి కారణాలు ఏంటి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకోవడానికి కారణాలు ఏంటనే ఆరా తీస్తున్నారు. వాటిన్నింటికి కూడా వీళ్ళకు వెన్నుదన్నుగా నిలిచి, వీళ్ళకు మనోధైర్యం ఇచ్చి, వీళ్ళకు మంచి బతుకు తెరువు బాట చూపాలనే ఆలోచన చేయడం జరుగుతుంది. పార్టీ నాయకులకు కూడా ఆ విధంగా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ రోజు రాజశేఖర రెడ్డి లేరనే కుటుంబ బాధతో చనిపోయిన కుటుంబాలు చాలా దీన పరిస్థితి ఎదుర్కొంటున్నా చెప్పవచ్చు. ఈ ఆడపు బాలమ్మ కుటుంబంతో పాటు ఈ 32 కుటుంబాలు తొలి విడతలో ఆ వారం రోజుల పాటు పరామర్శించే 32 కుటుంబాల పరిస్థితి కూడా చాలా పరిస్థితిలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబాల నేపథ్యాన్ని చూసినట్టయితే చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ తొలి రోజు ఈ మదనాపురం నుంచి ప్రారంభమైన పరామర్శ యాత్ర మొత్తం వారం రోజుల పాటు సాగుతుంది. ఇక్కడ దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఈ పరామర్శ యాత్ర సూర్యాపేటతో ముగుస్తుంది. మొత్తం 6 నియోజకవర్గాలు 7 రోజుల పాటు సాగుతుంది. అబ్బిశెల్లి అంటే ఆడపు బాలమ్మ భర్త అబ్బిశెల్లితో మాట్లాడుతుంది. ఆమెకు మనోధైర్యం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేమున్నాము, రాజశేఖర రెడ్డి కోసం మీరు ఎంత అభిమానం చూపుతున్నారో మీకు మేము అండగా నిలుస్తాము, మీరు అధైర్యపడవద్దు, మీకు ఎలాంటి సాయం కావాలన్నా మేమున్నాము, అధైర్యపడి ఇబ్బందులు ఎదుర్కోకుండా మేము చూస్తామనేది వారికి మనోధైర్యం ఇచ్చి, వారికి వెన్నుదన్నుగా నిలిచి వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా షర్మిల ఆ కుటుంబంతో మాట్లాడడం జరుగుతుంది.